హరే కృష్ణ. పోయిన వీడియోలో మనము సృష్టికర్త ఎవరు అని మరి ఎలా సృష్టించాడు అని చెప్తున్నాము. భగవద్గీత ప్రకారం కృష్ణుడే ఈ సృష్టిని అంతా సృష్టించిన వాడు, సృష్టికారకుడు అని మనకు తెలుసు. కానీ ఆ ఒక్క భగవంతుడినే వివిధ రకాల యోగులు వివిధ రకాలుగా అర్థం చేసుకుంటారు. వదంతి తత్వవిధస్తత్వం యజ్ఞానము అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతి అని చెప్తున్నారు. అంటే పరతత్వం మూడు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి నిరాకార బ్రహ్మము, తర్వాత హృదయస్థ పరమాత్మ, తర్వాత భగవాన్. జ్ఞాన యోగులు నిరాకార బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అష్టాంగ యోగులు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, హృదయంలో హృదయస్థ పరమాత్మ. తర్వాత భక్తి యోగులు విగ్రహాన్ని పూజించి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతారు అని శాస్త్రాలు చెప్తారు. నిరాకార బ్రహ్మం అంటే అసలు భగవంతుడికి రూపం లేదు అని అంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బ్రహ్మజ్యోతికి వెళ్తారు. బ్రహ్మజ్యోతి ఎక్కడికి ఉంటుందంటే మనము ఆధ్యాత్మిక జగత్తులో మధ్యలో మాధుర్య ధామాలు ఉంటాయి, దాని చుట్టూ వైకుంఠ ధామాలు ఉంటాయి. భగవంతుని యొక్క దేహకాంతి అంటారు. దీన్ని బ్రహ్మజ్యోతి అంటారు. యోగాన్ని అభ్యసించే వాళ్ళు ఇలాంటి సాక్షాత్కారాన్ని పొందుతారు అని శాస్త్రాలు చెప్తాయి. భగవద్గీతలో ఈ మాటని చెప్తున్నారు. 14వ అధ్యాయం 77వ శ్లోకంలో బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. ఈ బ్రహ్మజ్యోతి యొక్క గుణాన్ని ఇక్కడ చెప్తున్నారు. అది శాశ్వతమైనది, తర్వాత అవ్యయమైనది, అమృతమైనది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు సుఖ శాంతిని పొందుతారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. జ్ఞాన యోగ అంటే అర్థం ఏంటంటే ఈ మనం చూసే దాన్ని భౌతిక దేహాన్ని ఏమంటారంటే స్థూల దేహం అంటే. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది సూక్ష్మ దేహం. స్థూల దేహం అంటే దశేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, తర్వాత ఇంద్రియ విషయాలు, మొత్తం కలిపి 20 ఉంటాయి. తర్వాత సూక్ష్మదేహం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఇలా స్టడీ చేసేదాన్ని ఏమంటారు, దీన్ని జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగ యొక్క గమ్యం ఏంటంటే నిరాకార బ్రహ్మము అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత అష్టాంగ యోగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇక్కడ ఏమవుతుందంటే అష్టాంగ యోగి అతను ధ్యానంలో అతను ఏం చేస్తారంటే భగవంతుని యొక్క చతుర్భుజ రూపాన్ని అతను తన మనస్సులో ధారణ చేసుకుంటాడు అన్నమాట, ధ్యానం చేస్తుంటాడు ఆ చతుర్భుజ రూపం మీద. అందువల్ల అతను మృతి చెందిన తర్వాత వైకుంఠ ధామానికి వెళ్తాడు అన్నమాట. ఎందుకంటే అతను చతుర్భుజ రూపాన్ని ధ్యానం చేశాడు కాబట్టి అతను వైకుంఠానికి వెళ్తాడు. పరమాత్మ అంటే మన హృదయ భాగంలో ఉంటాడు. ఆ మాటని భగవద్గీతలో కూడా చెప్తున్నారు. ఉపదృష్ట అనుమంచ భర్త భోక్త మహేశ్వర పరమేత్మి చ ప్రయుక్తో దేహేస్మిన్ పురుష పర. మన హృదయ భాగంలో ఉండే పరమాత్ముడు ఏమేమి చేస్తాడు? అనుమంత్య అంటే దుష్ట అంటే సాక్షి. తర్వాత అనుమంత్య అంటే అనుమతి ఇస్తాడు మన చేసే కార్యాలన్నిటికీ. తర్వాత భర్త, భోక్త అంటే అన్నింటినీ ఎంజాయ్ చేసేవాడు అన్నమాట అర్థం. తర్వాత మహేశ్వర్ అంటే అన్నింటినీ నియంత్రించేవాడు. అతను ఎక్కడుంటాడంటే దేహేస్మిన్ పరశపర అంటే అతను పరమ పురుషుడు అని ఈ శ్లోకం చెప్తుంది. 13వ అధ్యాయం 23వ శ్లోకం. తర్వాత అతను ఎక్కడుంటాడు అని మన హృదయం భాగంలో ఉంటాడని 18వ అధ్యాయం 28వ శ్లోకం చెప్తుంది. ఈశ్వర సర్వభూతానాం వృత్తేషు వర్తిన తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అంటే ఈ యంత్రం లాంటి దేహంలో భగవంతుడు హృదయ భాగంలో చతుర్భుజ రూపంలో ఉంటాడని ఈ శ్లోకం చెబుతుంది. తర్వాత భక్తి యోగ అంటే నవవిధ భక్తి యోగ గురించి చెప్తారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదం.
ఇది నవవిధ భక్తి అంటారు అనమాట. అంటే భగవంతుని నామాన్ని జపించిస్తే కానీ, తర్వాత భగవంతుని శ్రవణం చేస్తే, లేకపోతే భగవంతుని ఆరాధిస్తే మనము దీన్ని భక్తి అంగాలు అంటారు, నవవిధ భక్తి. సో దీంట్లో ఏదైనా ఒక్కటి చేసినా కూడా మనము భగవంతుని ధామానికి వెళ్ళచ్చు అన్నమాట. సో భగవంతుని ధామాల్లో 5 రకాల సంబంధాలు ఉంటాయి. సో శాంత, తర్వాత సత్యము, దాస్యము, వాత్సల్యము, మాధుర్యము. సో శాంత అంటే సో అతను భగవంతుని గురించి, సో అతనికి భగవంతుడే గ్రేట్ అని ఆ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత దాస్యం అంటే భగవంతుడి దాసుడి మనోభావం. తర్వాత సత్యం అంటే భగవంతుడి స్నేహంతో అతను ప్రవేశిస్తుంటాడు. తర్వాత వాత్సల్యం అంటే భగవంతుడి పట్ల వాత్సల్య భావం ఉంటుంది, అంటే అమ్మ నాన్న అలాంటి భావం ఉంటుంది. మాధుర్యం అంటే ప్రేమభావం. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సో మాధుర్య లోకంలో ఉంటాయి అని శాస్త్రాలు చెప్తారు. ఈ వాక్యాన్ని భగవద్గీతలు కూడా చెప్తున్నారు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. 10వ అధ్యాయం 12వ శ్లోకంకి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో కృష్ణుడే పరం బ్రహ్ముడు. సో పరంధామ అంటే సో అతను అక్కడ నివసించే ధామ గురించి చెప్తున్నారు. పరమం అంటే అతనే ఉత్తమమైన వాడు, పురుషుడు, శాశ్వతమైన వాడు, దివ్యమైన వాడు, తర్వాత ఆది దేవుడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అలాగైతే ఆ పరంధామానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని సో 12వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్తారు. మవేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమో మతః. దీని అర్థం ఏంటంటే మనం శ్రద్ధతో భగవంతుని ఆరాధిస్తే మనం భగవద్ధామానికి వెళ్తాము అని ఈ శ్లోకం చెప్తారు. సో ఈ సారాంశం ఏంటంటే భగవంతుడు ఒక్కడే, అతను ఎవరు అంటే కృష్ణుడు అని సో పోయిన వీడియోలో చూసాం మనం. అయితే అతని 3 రకాలుగా అర్థం చేసుకుంటారు, అంటే 3 రకాల సాక్షాత్కారం. ఒకటి నిరాకార బ్రహ్మము, తర్వాత పరమాత్మ, ఉదయస్థ పరమాత్మ, తర్వాత భగవాన్. కానీ సో దీంట్లో పరిపూర్ణమైన సాక్షాత్కారం అంటే భగవంతుడు అని మనం చెప్పాలి.